బొబ్బిలి పులి బొబ్బిలి పులి బొబ్బిలి పులి ఎన్నిసార్లు చెప్పాలి యువర్ ఆనర్? ఎంత నొక్కి వక్కాణించినా తను చెప్తోంది మాత్రం పచ్చి అబద్ధం. ఈ విషయం బుర్రున్న ఏ తలకాయకైనా ఇట్టే తెలిసిపోతుంది. కానీ ఏమీ చేయలేని పరిస్థితి. ఇవాళ మన కాకీల సిచ్యువేషన్ కూడా అటువంటిదే. నిందితుడిని దోషిగా నిరూపించడానికి వాళ్ళ దగ్గర ఒక్కటంటే ఒక్క ఛాన్స్ కూడా లేదు. నిజాల్ని రాబట్టే ఒక్కో ఆయుధాన్ని అవతలి వాడు యథేచ్ఛగా లాగి జేబులో వేసుకుంటుంటే కాకి చొక్కాలు సిగ్గుతో మడతపడిపోతున్నాయి. మరీ ముఖ్యంగా వైట్ కాలర్ క్రైమ్స్ దగ్గర అయితే పోలీసులకు ఏడుపొక్కటే తక్కువ. ఇలాగైతే నేరాలకు చెక్ పడేదెప్పుడు? నేరగాళ్ల గుండెల్లో వణుకు పుట్టేదెప్పుడు? జగన్ నుంచి నిజాలు రాబట్టాలనేది సిబిఐ అనే దర్యాప్తు సంస్థ ప్రయత్నం. ఆ మాటకొస్తే అదే వాళ్ల ఉద్యోగం కూడా. వందలాది గంటల పాటు నాన్ స్టాప్ గా విచారించినా అతనేమీ చెప్పడం లేదని, అసలు తాము అడిగే ఏ ప్రశ్నకు సూటిగా స్పందించడమే లేదన్నది సిబిఐ అధికారులు కోర్టు దగ్గర వాపోతున్న వాదన. అందుకే నార్కో పరీక్షలు అనబడే నిజాల్ని వెలికి తీయించే సాంకేతిక ప్రక్రియకు అనుమతించాలంటూ కోర్టు వారిని వేడుకుంటోంది సిబిఐ. నార్కో అనాలిసిస్ టెస్ట్ అనేటటువంటిది చట్ట విరుద్ధమైనటువంటిది, అది ఇన్హ్యూమన్ అన్నటువంటిది సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎటువంటి పరిస్థితుల్లో కింద లోయర్ కోర్టు అంటే సిబిఐ కోర్టు అనుమతించేటటువంటి ప్రసక్తే లేదు, అది జరగదు కూడా. అసలేంటి నార్కో పరీక్షలు? వీటిని జగన్ మీద ఎందుకు ప్రయోగించకూడదు? ఒకవేళ ప్రయోగిస్తే తర్వాత ఎదురయ్యే కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి? ఇది ప్రాథమిక హక్కులకు భంగకరమా కాదా? ఒక్క రాజకీయ సామాజిక రచ్చబండల మీదే కాదు, నల్ల కోట్లు తచ్చాడే కోర్టు చావిళ్లలో సైతం ఇప్పుడంతా దీని మీదే చర్చ. ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడు దర్యాప్తు సమయంలో మౌనం అనే మూగ భాషను మాత్రమే ఆశ్రయించి స్పందించడానికి నిరాకరించినప్పుడు పాపం మన పోలీసులకు కూడా ఏమీ పాల్పోదు. కేసును ముందుకో వెనక్కో కదపడానికి అసలు వీలు చిక్కదు. ఇటువంటి ప్రత్యేకమైన పరిస్థితుల్లో నిజాల్ని రాబట్టడం కోసం నార్కో అనాలిసిస్ పరీక్షలనే ఒక సాంకేతిక పరిజ్ఞానం మన వ్యవస్థలో అందుబాటులో ఉంది. సోడియం పెంటోథాల్ అనే రసాయనాన్ని ఇంజెక్ట్ చేసి అవతలి మనిషిలోని సంకోచాల్ని చంపేసి తటపటాయించే అవకాశం లేకుండా చేస్తారు. ఆ తర్వాత ఎటువంటి ఇన్హిబిషన్స్ లేకుండా ఉన్నదున్నట్లు కక్కేసేలా అతగాడి మెదడు ఫిక్స్ అయిపోతుంది. అక్కడి నుంచి పాలు నీళ్లలా నిజాలు అబద్ధాలు వేరైపోయి విడివిడిగా బయటకొస్తాయన్నది సాంకేతికంగా రుజువైన విషయం. కానీ రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం నార్కో పరీక్షలు వ్యక్తి స్వేచ్ఛకు భంగకరం. ఇక్కడ నమోదయ్యేవన్నీ నిజాలేనన్న నిర్ధారణ కూడా ఎక్కడా లేదు. నిందితుడి అనుమతితో జరుపుకుంటే మాకు అభ్యంతరం లేదంటూ అత్యున్నత న్యాయస్థానం సైతం ఒక మెలిక పెట్టి ఎస్కేప్ అయిపోయింది. సో నార్కో పరీక్షలు చట్టబద్ధమా కాదా అనేది ఇప్పటికీ ఎటూ తేలని ఒక హైపోథెటికల్ క్వశ్చన్. నార్కో టెస్టులు కావాలా వద్దా అనబడే ఈ $1 మిలియన్ ప్రశ్న ఇవాళ జగన్ దగ్గరకొచ్చి ఆగిపోయింది. ఇటు సిబిఐ అటు డిఫెన్స్ బల్లగుద్ది మరీ వాదించుకున్న వాదనలు జడ్జి దగ్గర భద్రంగా ఉన్నాయి. నార్కో కోసం సిబిఐ చేస్తున్న పోరాటం ఒక మహాకుట్రన్నది కోర్టు లోపల బయట జగన్ వర్గం చేస్తున్న వాదన. జగన్ను భౌతికంగా దెబ్బతీయడానికే సిబిఐ ఈ నార్కో ఎక్స్పెరిమెంట్కు దిగుతోందన్నది వాళ్లు ప్రచారం చేస్తున్న అనుమానం కూడా. నేరం రుజువు చేయడానికి ఇదొక్కటేనా మీకున్న రూటు? మరి జగన్తో పాటు మిగతా జనమందరినీ నార్కో మిషన్ల మీదే కూర్చోబెట్టండి అంటూ ఇంకో వితండ వాదన అక్కడ వినిపిస్తుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి కాదు చేయాల్సింది, ముందు చేయాల్సింది సిబిఐ అధికారులకు చేయాలి. దాని తర్వాత ఆ పార్టీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు చేయమనండి ఏ కుట్రలతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్టు చేశారని. అదేవిధంగా జీవోలు ఇచ్చిన మంత్రులందరినీ చేయమనండి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చెప్పారా లేకుంటే వెనుక రూల్స్ ప్రకారం చేశారా, అందరినీ చేయమనండి. అధికారం అడ్డం పెట్టుకుని ఈ రోజు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తా ఉన్నారు సిబిఐ అధికారులు. ముందు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారిని చేయాలని అనుమతి కోరుతా ఉన్నారో ఆ అధికారులను చేసిన తర్వాత వాళ్ళ చిత్తశుద్ధి నిరూపించుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని చేయమనండి. పోలీసుల దగ్గర ఏమీ చెప్పదలుచుకోని పక్షంలో మౌనంగా ఉండిపోవడం అనే ప్రాథమిక హక్కు మనకులాగా జగన్ కు ఉండొచ్చు.
కానీ సిబిఐ సేకరించిన పేపర్ల మీద కనబడే అక్రమాస్తుల ఆధారాలకు జగన్ నోరు విప్పితేనే లైఫ్, లేకపోతే ఆ కాగితాలన్నీ చెత్త కిందకే జమ కట్టాలన్నది సిబిఐ పోలీసులు వెళ్లబోసుకుంటున్న గోడు. రేపటి రోజున కోర్టు వారు నార్కో పరీక్షలకు ఓకే చెప్పినా జగన్ అడ్డంగా తలూపి ససేమిరా అంటే కదంతా మళ్లీ వెనక్కే మళ్లుతుంది. కేసు నేపథ్యంలో సంబంధం లేని ప్రశ్నల్ని సంధించడం, నిందితుడి పక్కదారికి మళ్లించి అసలు కంటే కొసరు ప్రయోజనాల్ని రాబట్టుకోవడం లాంటి అనర్థాలు కూడా నార్కో పరీక్షలతో దాపురించే ప్రమాదం ఉంది. ఇక్కడ ప్రయోగించే సోడియం పెంటోథాల్ మనిషి మస్తిష్కం మీద చెడు ప్రభావం చూపిస్తుందన్నది ఇంకో అపోహ కూడా. నిందితుడు ఫిజికల్ గా డిస్టర్బ్ అవుతాడని, ఈ పరిణామం తన తర్వాత జీవితం మీద ప్రభావం చూపుతుందని డిఫెన్స్ లాయర్స్ కూడా వాదిస్తారు. కానీ థర్డ్ డిగ్రీతో పోలిస్తే నార్కో పరీక్షలు ఏమంత కఠినాత్మం కావన్నది సిబిఐ వర్షన్. 1000 చెప్పండి, మాకైతే నార్కో కంటే గత్యంతరమే లేదంటూ నెత్తి నోరు బాధేసుకుంటోంది సిబిఐ. ఇంతటి వైరాగ్యం, ఇంతటి నైరాశ్యం, ఇంతటి నిస్సహాయత కొట్టొచ్చినట్లు కనబడుతుంటే సిబిఐ అధికారుల మీద కొందరికి టన్నుల కొద్దీ జాలి కూడా వేస్తుంది. ఉన్న చట్టాలనే చుట్టబెట్టేసి 2 చేతుల్ని వెనక్కి విరిచి కట్టేస్తే ఏ పోలీసుకు మాత్రం పవర్ ఉంటుంది? తను చెప్పడు, వీళ్ళని చెప్పనివ్వరు. ఒకవేళ ఎలాగలా చెప్పించుకున్నా దాన్ని నిర్ధారించే పటిష్టమైన చట్టాలు మన దగ్గర లేవు. అందుకే మన దేశంలో ఏ క్రిమినల్ కేసు ఒక పట్టాన తేలిపోదు. ఫలితం నేరానికి శిక్షకు మధ్యన 10-25 సంవత్సరాలంత ఘోరమైన గ్యాప్. ఇలాగైతే ఏ డొంకనైనా ఎలా కదిలించడం? ఇక్కడ మనకు ఒక్క జగన్ కేసు మాత్రమే కనిపించకూడదు. హార్డ్ కోర్ క్రైమ్ కావచ్చు, వైట్ కాలర్ నేరము కావచ్చు, ఏదైనా సరే దర్యాప్తు సంస్థలకు పేను సవాళ్లుగానే మిగిలిపోతున్నాయి. ముంబై మారణకాండ తర్వాత ప్రాణాలతో దొరికిపోయిన మహమ్మద్ అజ్మల్ కసబ్ ఇప్పుడు మన దగ్గర ఎంత సేఫ్ గా ఉన్నాడు? వాడి కోసం ఇప్పుడు మన ఖజానా నుంచి ఎన్నేసి కోట్లు బయటకు తీసి తగలేస్తున్నారు. అప్పుడు అజ్మల్ కసబ్, ఇప్పుడు అబూ జుందాల్. కుట్ర ఎక్కడ జరిగింది, ఎవరు చేసింది, డీటెయిల్స్ మొత్తం నార్కో పరీక్షల్లో పూసగుచ్చి చెప్పేశారు. 1,50,000 కోట్ల భారీ సైజున్న 2G స్పెక్ట్రమ్ కేసులో కనిపిస్తున్న పురోగతి అంతే. ఏ కంపెనీలు, ఏ పర్సనాలిటీలు, ఏ తప్పుడు మార్గాల్లో సొమ్మును దక్కించుకున్నాయో సిబిఐ స్పష్టంగా తేల్చిపారేసింది. దొరికిపోయిన నిందితులు జైళ్లకెళ్లడం, ఆనక బెయిళ్లు సాధించుకుని బయటకొచ్చేయడం కూడా జరిగిపోయింది. అయినా సరే 2G స్పెక్ట్రమ్ అనబడే ఒక మెగా సీరియల్ కు క్లైమాక్సే రాలేదు. నేరం కంటికి కనిపిస్తున్నా అది ఒక పట్టాన రుజువు కాదు. రుజువైన శిక్షలు పడవు. శిక్షలు పడ్డా అవి అంత ఈజీగా అమలై చచ్చేది లేదు. కసబ్ లాంటి నరరూప రాక్షసుడికే 5 అంచెల అధికారిక సెక్యూరిటీనిచ్చి పూటకోసారి బిర్యానీలు పెట్టి మరీ మేపేస్తోంది మన ఘనమైన వ్యవస్థ. ప్రాణాల్ని పణంగా పెట్టి మరీ నిందితుల్ని పట్టుకుని వాళ్లు పాల్పడిన నేరాల్ని రుజువు చేసే పోలీసులు, దర్యాప్తు అధికారులు మాత్రం ఇక్కడ బక్రాలుగానే మిగిలిపోతున్నారా? పెద్ద మనుషులకు మాత్రమే చేతనయ్యే వైట్ కాలర్ నేరాల మీద మనకెందుకో ఎప్పటినుంచో ఉదార భావం. పోనీలే పాపం అంటూ క్షమాభిక్ష పెట్టేసేంత సాధు స్వభావం మనది. ఎండకు వానకు చచ్చి చెడి పైసా పైసా మనం కూడబెట్టే సొమ్మునే కోట్ల లెక్కల్లో గేట్లు దాటించే యావగేషన్లనే వైట్ కాలర్ క్రైమ్స్ అంటూ సాఫ్ట్ గా పిలుచుకుంటున్నాం. తెల్ల చొక్కాల్లో నిగనిగా మెరిసిపోయే ఈ కుంభకోణాధీశుల మీద మనకెందుకు పిటి ఉండాలి? అసలు ఈ అవినీతి, ఆశ్రిత పక్షపాతాల్ని, హత్యలు, మానభంగాల కట్టే హీనియస్ క్రైమ్స్ అంటూ సాక్షాత్తు సుప్రీంకోర్టే తేల్చిపారేసింది. పరిపాలన సక్రమంగా సాగడానికి, జనక్షేమం కోసం చేసే చట్టాల్ని తమకు అనువుగా వాడుకునే అవాంఛనీయ శక్తులు పాపం పోలీసుల ఉద్యోగ ధర్మానికి అడ్డం తగిలేస్తున్నారు. సిబిఐ జేడి లక్ష్మీనారాయణ కాల్ లిస్ట్ ఎలా వచ్చిందంటే సమాచార హక్కు చట్టమే ఇచ్చిందన్న ఒక పెద్ద మనిషి సమాధానం ఇక్కడ ప్రస్తావించాల్సిన అవసరం వచ్చింది. జనం చేతిలో పాశుపతాస్త్రం అంటూ గొప్పలు పోతున్న ఆర్టీఐ చట్టం ఇలా అయిందానికి కానిదానికి అడ్డదిడ్డంగా ఉపయోగపడుతుంటే ఏ దర్యాప్తు సంస్థ మాత్రం ఏం సాధిస్తుంది గనక? చేతి నిండా బోలెడని సైంటిఫిక్ మెథడ్స్ ఉన్న క్విడ్ ప్రోకో లాంటి క్లిష్టమైన నేరాలు కొత్తగా పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఛేదిస్తాం, సాధిస్తామంటూ ప్రతిజ్ఞ చేయబోయిన పోలీసుల దగ్గర దర్యాప్తుకు అనువైన ఆయుధాలే లేవు. కోర్టుల్ని బతిమాలో బామాలో కస్టడీల్ని దొరకబుచ్చుకున్న నిందితుడిని దారికి తెచ్చుకునే థర్డ్ డిగ్రీలు ఉండవు. నార్కో టెస్టులు దొరకవు. చెప్పు అంటూ గడ్డాలు కాళ్ళు పట్టుకుంటే చెప్పేయడానికి ఇవాల్టి ముద్దాయిలంతా మామూలోళ్ళు కారు. ఒక పట్టాన మింగుడు పడని మహా ముదురులు. పోలీస్ అనే 3 అక్షరాల మాటలోనే ఒక గొప్ప పవర్ కనిపిస్తుంది. కానీ వాళ్ళ చేతిలోని లాఠీకే ఇప్పుడు పదును లేదు.
ఏళ్ళు పూళ్ళు గడుస్తున్న ఇంచైనా ముందుకు కదలని ఇన్నేసి కేసులు కాకి వ్యవస్థను వెక్కిరిస్తుంటే దానికి ఎవరు బాధ్యులు? టీషర్ట్లు వేసుకుని క్లీన్ షేవ్తో లోపలికెళ్తూ బయటకొస్తూ టాటాలు బాయ్బాయ్లు చెప్తున్న ఈ ఖైదీ నెంబర్లు గ్రేటా, లేక కరకు తగ్గిన కాకి చొక్కాలు బెటరా? ఈ జవాబుల కోసం ఆ నార్కో టెస్టులేవో మనకే చేసేస్తే పోలా. నార్కో ఫర్ పీపుల్